బ్రహ్మోస్తో పాటు పాశుపత. పుతిన్కు అజిత్ దోవల్ ప్రపోజల్. ఎస్, సర్టన్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్. 27, 28, 29 3 రోజుల పాటు రష్యా పర్యటనలో అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి సమావేశం ఉన్నప్పుడు, ప్రత్యేక సమావేశం. వాస్తవంగా వెళ్ళేది కొన్ని దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, దేశ రక్షణ, దేశ భద్రత, యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్ ఎలా ఉండాలి, వ్యూహాత్మకంగా ఎలాంటి అమలు చేయాలనేది రష్యాతో ఒక సంయుక్త సహకారం కోసం వెళ్తున్న మీటింగ్. బట్ అదే సందర్భంలో మన బ్రహ్మోస్ డెవలప్ చేయడంలో రష్యా హెల్ప్ చేసింది. మనది పుత్ర నుంచి బ్రహ్మ అండ్ మిగిలిన 2 అక్షరాలు రష్యా నుంచి ఒక తీసుకున్న పేరు, ఒక నది పేరు. ఇవాళ పాశుపత అనే అస్త్రాన్ని కూడా మనం తయారు చేసుకోవాలి. పాశుపతం అంటే సాక్షాత్తు పరమశివుడిది. పరమశివుడి పేరుతోటి ఒక అస్త్రం మనం తయారు చేసుకోవాలి. దానికి తిరుగుండదు. అటువంటి అస్త్రం టెర్రరిజం మీద ప్రయోగించడానికి. అంతే కదా, పరమశివుడు మహాదేవుడు కూడా రాక్షసుల్ని సంహరించడానికి పాశుపతం తన దగ్గర పెట్టుకున్నాడు. అవసరమైనప్పుడు తన భక్తులకి ఇస్తూ ఉంటాడు. అలా అర్జునుడికి లాభం చేకూరింది. పరమశివుడి వరం దొరికింది, పాశుపతం ఉపయోగించే వరం దొరికింది మహాభారతం యుద్ధం సమయంలో. వెరాజ్ ఇప్పుడు మహాభారత యుద్ధమే ఇప్పుడు జరిగేది. అవతల ఉన్నది కౌరవ సేన, పాకిస్తాన్లో ఉంది. వాళ్ళకి అంత గౌరవం ఇవ్వాలో లేదో కూడా తెలియదు. బట్ దాన్ని కాసేపు కౌరవ సేనగానే భావిద్దాం. ఆ కౌరవ సేన దురాగతాలని అంతమొందించాలంటే ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వ్యూహాత్మకంగా అనేది. సరే, ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు అసలు మరి అజిత్ దోవల్ టు హోల్డ్ బయలాటరల్ టాక్స్ విత్ రష్యా అండ్ అదర్ కౌంటర్ పార్ట్స్. ఎప్పుడు ఇదంతా జరిగేది? రష్యన్ మేడ్ S-400 ఇండియాస్ ఆకాష్ తీర్ డౌన్డ్ డ్రోన్స్ లాంచ్డ్ బై పాకిస్తాన్. సో ఇదంతా మనం చూసాం. పాకిస్తాన్ డ్రోన్స్ని రష్యన్ మేడ్ S-400 అలాగే ఇండియాస్ ఆకాష్ తీర్ ఎలా కూల్చిపారేసాయం. రేపొద్దున జరగబోయే మహాయుద్ధంలో మనకి బ్రహ్మాస్త్రంతో పాటు పాశుపతం కూడా కావాలి. ఇది అజిత్ దోవల్ గారి ప్రపోజల్ పుతిన్కి. ఆయన దగ్గరికి వెళ్లే ముందు 2 రోజుల పాటు 23 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారు ఏంటి అనేది చూస్తే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఈజ్ లైక్లీ టు విజిట్ మాస్కో టు అటెండ్ 13th ఇంటర్నేషనల్ మీటింగ్ ఆఫ్ NSAs ఆన్ సెక్యూరిటీ ఇష్యూస్. రక్షణ, దేశ రక్షణ, అలాగే ప్రాదేశిక రక్షణకు సంబంధించి మొత్తానికి 13వ అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఎవరిది? NSAs ఆఫ్ సెవరల్ కంట్రీస్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆఫ్ సెవరల్ కంట్రీస్. ది కాన్ఫరెన్స్ విల్ బి హెల్డ్ ఇన్ రష్యన్ క్యాపిటల్ ఫ్రమ్ May 27 to 29. కరెక్ట్గా 3 రోజులు, 27 నుంచి 29 వరకు. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గై షోయిగు దీన్ని చైర్ చేయబోతున్నారు. దోవల్ ఇక్కడ బయలాటరల్ మీటింగ్స్ ఉంటాయని సెర్గై షోయిగు తోటి జాతీయ భద్రతా సలహాదారు స్థాయిలో, ఇలాగే అజిత్ దోవల్ స్థాయి ఉన్న అధికారులు, భద్రతా సలహాదారులు వివిధ దేశాల నుంచి కూడా అందులో పాల్గొంటారు. దోవల్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు మీట్ విత్ రష్యన్ అఫీషియల్స్ టు డిస్కస్ బయలాటరల్ కోఆపరేషన్ అండ్ రీజనల్ సెక్యూరిటీ ఇష్యూస్. ప్రాంతీయ పరంగా ఉండే భద్రతా అంశాలు, అలాగే టెర్రరిజంను ఎదుర్కోవడానికి సంబంధించి ఒక ద్వైపాక్షిక చర్చలు ఆయన వివిధ దేశాల ప్రతినిధులతోటి, NSAలతోటి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ తోటి చేసే అవకాశం ఉంది. అండ్ వాస్తవంగా ఈ నెలలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా విజిట్ చేయాల్సి ఉంది. బట్ ఈ డెవలప్మెంట్స్ కారణంగా ఇప్పుడు విజిట్ చేయలేని పరిస్థితి. అందువల్ల ఇప్పుడు ఎలాగో NSA, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మీట్ అవుతున్నారు కాబట్టి మొత్తం 26 సివిలియన్స్ దారుణంగా హతమార్చిన సంఘటన పెహల్గాంలో, అది ప్రధానంగా ప్రస్తావనకి రాబోతుంది NSAs మీటింగ్లో. ఇదంతా కూడా సెక్యూరిటీ అడ్వైజర్స్ మీట్. దీంట్లో ఏం మాట్లాడుతున్నారు? వాస్తవంగా రష్యాస్ 18th విక్టరీ డేకి విక్టరీ డే పేరేడ్కి ప్రధానమంత్రి ఈ నెల 9వ తేదీన హాజరు కావాల్సింది. అయితే ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత డిఫెన్స్ మినిస్టర్ కూడా వెళ్లాల్సి ఉంది, ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. హౌవెవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హోదాలో ఆయన అజిత్ దోవల్ ఈ కాన్ఫరెన్స్కి హాజరవుతున్నారు. సో ఒక స్ట్రాంగ్ పొలిటికల్ అండర్స్టాండింగ్ విత్ మాస్కో ఇప్పుడైతే భారత్ కోరుకుంటోంది రక్షణ పరంగా. అది అలాగే ఇండియా రష్యా స్ట్రాంగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ కౌంటరింగ్ పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ నెట్వర్క్. ఇది ప్రధానంగా అజిత్ దోవల్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తోటి ఆయన మాట్లాడబోతున్నారు ఈ అంశం. అంటే ఈ సమావేశం అయిన తర్వాత విడిగా హీ ఈజ్ గోయింగ్ టు మీట్. ఒకప్పుడు ఆయన KGB చీఫ్, రష్యన్ ఇంటెలిజెన్స్ వింగ్, మనకి ఎలా ఉందో వాళ్ళకి KGB స్ట్రాంగెస్ట్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, అది దానికి చీఫ్. తర్వాత ఆయన బికెమ్ ప్రెసిడెంట్. ఇంకా అలాగే S-400 సిస్టమ్, రష్యన్ మేడ్ S-400 డిఫెన్స్ సిస్టమ్ అలాంగ్ విత్ ఇండియాస్ ఆకాష్ తీర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవి ఎలా పనిచేసినాయి, పాకిస్తాన్ ప్రయోగించిన
మిస్సైల్స్ని ఎలా కూల్చేశాయి అనేది కూడా ఇక్కడ కంప్లీట్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. పుతిన్కి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే ఇండియన్ సివిల్ అండ్ మిలిటరీ లొకేషన్స్ మీద పాకిస్తాన్ ఏది కాల్పుల విరమణ తర్వాత కూడా తెగబడిన వ్యవహారాన్ని పూర్తిగా సమగ్రంగా వివరించబోతున్నారు విత్ ఎవిడెన్స్. వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేశామనేది. ఇండియా రష్యా అగేన్స్ట్ టెర్రర్, ఇది ఈరోజు అజిత్ దోవల్ ప్రధానంగా ప్రస్తావన చేయబోతోంది. మొత్తం ఇదంతా కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. బోత్ రీడర్స్ ఎంఫసైజ్డ్ దట్ రిలేషన్స్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా వర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వుడ్ కంటిన్యూ టు డెవలప్ డైనమికలీ. ఇంతకుముందు ఈ విషయం ఎవరు చెప్పారంటే మన విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఈ రెండు దేశాలు కూడా బయట నుంచి వచ్చే ఒత్తిడికి ఎక్కడ ఈల్డ్ కాలా. అమెరికా నుంచి ఒత్తిడి వచ్చినా రష్యాతో మనకున్న బంధాన్ని మనం ఎక్కడ తెంచుకోవాలా. రష్యా కూడా అదే మాదిరి. అండ్ ఇన్ఫ్యాక్ట్ రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి మనం తీసుకున్న తటస్థ వైఖరి అండ్ యుద్ధ తీవ్రతని, ఆ నష్ట తీవ్రతను తగ్గించేందుకు రెండు దేశాలతో మాట్లాడిన సందర్భాన్ని కూడా ఇక్కడ అజిత్ దోవల్ గుర్తు చేయబోతున్నారు రష్యాలో జరిగే కాన్ఫరెన్స్లో. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు పాశుపత, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే పాశుపత, ది ఇండిగిర్కా అనే ఒక నది అండి. ఇక్కడ ఇండిగిర్కా నది పేరు ఈజ్ అ రివర్ ఇన్ ది శాఖా రిపబ్లిక్ ఇన్ రష్యా బిట్వీన్ ది యానా టు ద వెస్ట్ అండ్ ది కొలిమా టు ది ఈస్ట్. ఎక్కడి నుంచి అది ఈ రివర్ పేరు చెప్పుకున్న తర్వాత మనం పూర్తి స్థాయిలో పాశుపతానికి సంబంధించిన అంశాల్లోకి వెళ్దాం. ఇండిగిర్కా, ఈ పేరులోనే ఇండిగిర్కా అంటే భారత గిరిపర్వత సమూహము అనే అర్థం వచ్చే విధంగా వాళ్ళు ఆ రివర్కి పెట్టుకున్న పేరు. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం పెట్టుకున్న పేరు, అప్పటి నుంచి వస్తున్నది. ఆ పేరుని కలుపుకొని ఆ పేరుకి ఆ నదికి మహాదేవుడికి ఉన్న సంబంధాన్ని ప్రస్తావన చేసుకుంటూ, ఇక్కడ ఆ సందర్భాన్ని ప్రస్తావన చేసుకుంటూ పాశుపత అనే ఒక సూపర్ మిసైల్ తయారు చేయాలి, బ్రహ్మోస్ సామర్థ్యాన్ని మించిన మిసైల్ తయారు చేయాలని ఒక ప్రపోజల్. రైట్, ఇండిగిర్కాకున్న ప్రాశస్త్యం ఏంటంటే మిథలాజికల్గా ఇండిగిర్కా అనేది ఒకప్పుడు అంటే భూగోళంలో జియోగ్రఫికల్గా చాలా చేంజెస్ జరుగుతుంటాయి. వేల సంవత్సరాల నాడు కలిసి ఉన్న దేశాలు ఇవాళ మధ్యలో సముద్రాలు ఏర్పడిన కారణంగా దూరంగా జరగటం, ఇవన్నీ మనం భూగోళ శాస్త్రం చదువుకున్న వాళ్ళకి, అధ్యయనం చేసిన వాళ్ళకి, జియాలజీ తెలిసిన వాళ్ళకి సంపూర్ణంగా అవగాహన ఉన్న అంశాలు. ఒకప్పుడు ఇండిగిర్కా అనేది భారతదేశంలో హిమాలయ పర్వత సానువుల్లో పుట్టిన ఒక నది. ఆ నది క్రమేపీ ఏంటంటే అలా విస్తరించుకుంటూ వెళ్ళి ప్రస్తుతం రష్యా భూభాగంలో ఉన్నది. ఆ నది సమీపంలోనే మహాదేవుడు అభిమంత్రించి ఆయన సృష్టించినది పాశుపతం. సో ఆ నది ఇప్పుడు రష్యాలో ఉంది. ఇవాళ కోట్లాది మంది హిందువులు ప్రాణప్రదంగా భావించే, అంటే సాక్షాత్తు మహాదేవుడు ఇక్కడ అంటే భూమి మీద నివసించి తపస్సు చేసుకున్న ప్రాంతం అని చెప్పేసి ఒక నమ్మకం. ఆయన తపస్సు చేసుకున్న ప్రాంతంలో ఒక తటాకంలాగా ఏర్పడి అది జీవనదిలాగా ఈ రోజుకి పారుతోంది. అది భౌగోళికంగా ఏర్పడిన చేంజెస్ వల్ల ప్రస్తుతం రష్యా భూభాగంలో ఉంది. సో దానికి సంబంధించిన చాలా రీసెర్చ్ వారణాసికి చెందిన, అలహాబాద్కి చెందిన పండితులు, విద్వాంసులు చేశారు. ఇండిగిర్కా నది పుట్టు పూర్వోత్తరాలు అవన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత పండిట్ విష్ణుకాంత్ శాస్త్రి ఆఫ్ వారణాసి ఈజ్ నో మోర్. దాదాపు 105 సంవత్సరాలు ఆయన సజీవంగా ఉండి సాధన చేసుకొని మొత్తం నదీ శాస్త్రానికి సంబంధించి అధ్యయనం చేసిన గొప్ప శాస్త్రవేత్త. ఆయన బై ప్రొఫెషన్ కూడా ఆయన సైంటిస్ట్. తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ ఆయన పూర్తి ఆధ్యాత్మిక సాధనలో మునిగి నదులకు సంబంధించిన సమగ్ర చరిత్రని ఆయన అధ్యయనం చేశారు. ఆయన ప్రస్తావన చేసిన తర్వాత చాలామంది జియాలజిస్టులు కూడా ఆ విషయంతో ఏకీభవిస్తూ ఇండిగిర్కా ఒకప్పుడు ఇక్కడ పురుడు పోసుకుంది మహాదేవుడు. ఆయన ధ్యానం చేసుకునేప్పుడు, పరమశివుడు ధ్యానం చేసుకునేప్పుడు ఆయన కుడి తొడ పక్కన ఉంచుకున్న కమండలం నుంచి జారిపడిన నీళ్ళే ఈ నదిగా ప్రవహించాయి. దాని పేరే ఇండిగిర్కా. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కూడా వాళ్ళు రష్యాలో అదే పేరు పెట్టుకున్నారు. వాళ్ళు దాన్ని మార్స్లా. ఇవాళ మరి అక్కడ కూర్చొని ఆయన అభిమంత్రించి వదిలిన పవిత్రమైన జలం ఒక నదిగా రూపాంతరం చెంది ఈరోజు రష్యా భూభాగంలో ఉంది. అండ్ ఆ నదీ తీర ప్రాంతంలోనే ఆయన పాశుపతాన్ని సృష్టించారు, మహాదేవుడు సృష్టించాడు, మహాశక్తివంతమైన అస్త్రాన్ని. సో ఆ పేరుతో మనిద్దరం కలిసి, రెండు దేశాలు కలిసి
మనం ఒక ప్రయోగం చేద్దాం, బ్రహ్మోస్ మాదిరి ఒక మిసైల్ని తయారు చేద్దామనే ఒక ప్రతిపాదనతో అజిత్ దోవల్ వెళ్ళబోతున్నారని. అండ్ ఆ నది యొక్క ఇప్పుడు నది ప్రవహించే దూరం 1726 కిలోమీటర్లు. అండ్ దాని బేస్ని వచ్చేప్పటికి 360,000 స్క్వేర్ కిలోమీటర్స్, చాలా పెద్ద బేసిన్ అది. అండ్ లొకేషన్ రష్యాలోనే ఉంది. అండ్ కాన్ఫ్లుయెన్స్ అది ట్యూయోరా యురియాక్ అండ్ తరీన్ యురియాక్, ఈ రెండు అక్కడ స్థానికంగా ఉన్న ఉపనదుల సంగమం ద్వారా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎలివేషన్ వచ్చేప్పటికి 792 మీటర్స్ ఉంటుంది. అండ్ దాని ముఖద్వారం వచ్చి ఈస్ట్ సైబేరియన్ సీ, తూర్పు సైబీరియా సముద్రం దగ్గర. లెంత్ 1726 కిలోమీటర్లు చెప్పాం. బేసిన్ సైజు కూడా 3,60,000 కిలోమీటర్లు. యావరేజ్ డిశ్చార్జ్ వచ్చేప్పటికి 64,000 క్యూసెక్ ఫీట్స్ పర్ సెకండ్. అది సో ఇంత హిస్టరీ ఉంది. ఇది ఎక్కడుంది యాక్చువల్గా అంటే, ఈ నది ఉన్న ప్రాంతాన్ని భౌగోళికంగా గుర్తుపెట్టుకోవటానికి ఐసోలేటెడ్ విలేజ్ ఆఫ్ రుస్కోయే ఉస్తే లొకేటెడ్ ఆన్ ది డెల్టా ఆఫ్ ది ఇండ్గిర్కా ఈజ్ నోన్ ఫర్ ది యునీక్ ట్రెడిషనల్ కల్చర్ ఆఫ్ ది రష్యన్ సెటిలర్స్ హూస్ యాన్సెస్టర్స్ కేమ్ దేర్ సెవరల్ సెంచరీస్ ఎగో. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళ పూర్వీకులు ఇక్కడికి వచ్చారట, వీళ్ళంతా భారతీయ సంతతికి చెందిన వాళ్ళు అని ఆ చరిత్రను బట్టి చెప్తోంది. సమ్ హిస్టారియన్స్ హ్యావ్ స్పెక్యులేటెడ్ దట్ రుస్కోయే ఉస్తే వాజ్ సెటిల్డ్ బై పోమోర్స్ ఇన్ ద ఎర్లీ 17th century. కొందరి భావన అది. ఇన్ 1638 ఎక్స్ప్లోరర్ ఇవాన్ రెబ్రో రీచ్డ్ ది ఇండిగిర్కా. 1635లో దీన్ని ప్రధానంగా దీన్ని బయట ప్రపంచానికి పరిచయం చేసింది ఇవాన్ రెబ్రో. సరే, ఈ పాత చరిత్రలోకి వెళ్తే ఏంటంటే, చరిత్రని పౌరాణిక గాథల్ని కలిపి చూస్తే ఇది మహాదేవుడి కుడి తొడవైపు ఆయన ధ్యానం చేసుకునేప్పుడు కుడి తొడవైపు ఉంచిన కమడంలోంచి విడిచిన పవిత్ర జలం, ఆయన విడిచిన పవిత్ర జలమే నదిగా ఇండిగిర్కగా రూపాంతరం చెందింది. ఆ జలాన్ని అభిమంత్రించే ఆయన పాశుపతాస్త్రాన్ని ఆయన అక్కడ సృష్టించారు అని ఒక నమ్మిక, పౌరాణికంగా ఒక నమ్మిక. సో ఆ రకంగా కూడా చూసినా భారత్ రష్యా స్నేహబంధం అనేది ఇవాల్టిది కాదు, పురాతన కాలం నుంచి ఉందని చెప్పడం కోసం. సో ఆ పేరుతోటి పాశుపత తయారు కాబోతుంది, ఒక బ్రహ్మాండమైన మిసైల్. నిజం, ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. పాశుపతం అనగానే మహాదేవుడు ఆయన జటాజూటం నుంచి కమండలంలోకి జారిపడిన పవిత్ర జలం తర్వాత కమండలం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఇండిగిర్కిగా రూపాంతరం చెందింది. ఆయన ఆ సరస్సు వేగాన్ని, ఆ ప్రవాహాన్ని చూసి ముచ్చటపడి ఆ జలంతో అభిమంత్రించి పాశుపతాన్ని తయారు చేశారని చెప్పేసి పురాణ గాథలు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మని వాళ్ళతోటి పంచాయతీ లేదు. సో వాళ్ళు నమ్ముతున్నారు, రష్యన్స్ నమ్ముతున్నారు. ఈ నాగరికత ఇవాళది కాదు, ఇది భారతదేశం నుంచి వలస వచ్చిన వాళ్ళతో కూడిన నాగరికత, ఆ నది పుట్టిన ప్రాంతం డెల్టా ప్రాంతం అనేది. సో అది చాలా సునిశ్చితమైన అధ్యయనం చేసిన తర్వాత అలాంటి ప్రస్తావన ఒకటి అజిత్ దోవల్ ఈరోజు చేయబోతున్నారు. బ్రహ్మోస్ చేశాం మన ఇద్దరం కలిసి, అలాగే పాశుపతం కూడా చేద్దాం. సో యుద్ధం ఎవరి మీద? రాక్షస ముఖుల మీద. ఎక్కడున్నాయి? మహాభారత యుద్ధం తీసుకుంటే మరి రెండు విడివిడిగానే, పాండవ కౌరవ సేనలు. పాండవులంతా భారతదేశంలో ఉన్నారు, కౌరవులు పాకిస్తాన్ అనే ఒక ఉగ్ర కేంద్రంలో, దాని దేశం అనాల్సిన అవసరం లేదు, ఒక ఉగ్రవాదుల ముఠా ఉన్న ఒక ప్రాంతం అక్కడ ఉన్నారు. సో ఆ ఉగ్రవాదులని అంతం చేయటానికి, తుదముట్టించడానికి పాశుపతం తయారు కాబోతుంది. దానికి సంబంధించిన బేసిక్ ప్రపోజల్ తోటి ఆ పేరుతోటి ఆ మొత్తం చరిత్రని అధ్యయనం చేసిన పండిట్ విష్ణుకాంత్ శాస్త్రి గారి పరిశోధనా పత్రాలతోటి అజిత్ దోవల్ మరి పుతిన్ని కలవబోతున్నారు. ముందు వాళ్ళ సెక్యూరిటీ అడ్వైజర్ ని కలిసి, తర్వాత ఈ సమావేశం అయిన తర్వాత 13th ఇంటర్నేషనల్ మీటింగ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ పూర్తయిన తర్వాత, సెక్యూరిటీ ఇష్యూస్ పూర్తయిన తర్వాత విడిగా ఆయన రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గేయ్ షోయిగు తోటి సమావేశమై వివరాలని షేర్ చేసి తర్వాత పుతిన్ తోటి సమావేశం కాబోతున్నారు. సో బ్రహ్మోస్తో పాటు పాశుపత S-400తో పాటు ఆయన పాశుపత అనేదాన్ని బ్రహ్మోస్తో పాటు కలిపి మనం ఈ పాశుపతంలోకి వెళ్దాము, కలిసి సంయుక్తంగా రూపొందిద్దాం. మా రష్యన్ ప్రయోగశాలలో ఇండిగిర్కి నది ఇక్కడే ఉంది కాబట్టి ఆ నది పవిత్ర జలాల చెంతన ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసుకోవటము, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాబొరేటరీస్లోనూ దీనికి సంబంధించిన రూపకల్పన, విధి విధానాలు చర్చ జరగాలి. జరిగిన తర్వాత పాశుపతాన్ని తయారు చేసి భారతదేశం రష్యా, ఇవాళ బంధం కాదు, ఇది పౌరాణిక కాలం నాటి బంధం కాబట్టి భారతదేశం రష్యా కలిసి ఈ ప్రయత్నం చేయాలి.
అని చెప్పేసి ఒక ప్రపోజల్ పుతిన్ ముందు పెట్టబోతున్నారు. సో వీ హ్యావ్ టు వెల్కమ్ అండ్ వీ షుడ్ వెల్కమ్ దిస్ మూవ్.